పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఒకనాడు ఎలీషా షునేము నగరమునకు వెళ్ళగా అచ్చట నివసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించాను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా పయనించినప్పుడల్లా ఆమె ఇంటినే భుజించడివాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక సంపన్నురాలైనటువంటి ఒక స్త్రీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఈమె పేరైతే వ్రాయబడలేదు, కానీ ఆ యొక్క షునేము పట్టణంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీగా ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈమె సంపన్నురాలు అంటే బాగా ధనవంతురాలైనటువంటి స్త్రీ, మరియు ఈమె మంచి దైవభక్తి కలిగినటువంటిది. అయితే ఈ స్త్రీకి ఒక కొరత ఉన్నదని ఈ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈమెకు సంతానం లేకపోవుట అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈమెకున్నటువంటి గొప్ప సుగుణం ఏమిటంటే అతిథి సత్కార్యముల విషయంలో మంచి మనసు కలదిగా ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి షునేము వనిత అంటే షునేము పట్టణం యొక్క స్త్రీ, ఆమె పేరు వ్రాయబడలేదు కాబట్టి షునేమిరాలైనటువంటి ఆ యొక్క సంపన్నురాలు, మరి ఆమె ఒక మంచి స్త్రీగా, సుగుణాలు కలిగినటువంటి స్త్రీగా మరి ఇక్కడ కొనియాడబడుతూ ఉందంటే పిలువబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సంపన్నురాలు, ఈమెకు గనురాలు అని కూడా ఈమెను ఇక్కడ పిలువబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈమె ఇక్కడ గనురాలు లేదా సంపన్నురాలు అని పిలువబడడానికి కొన్ని కారణాలను మన వాక్యంలో నుంచి మనం తీసుకుందాం. ఒకటి, 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అందులో ఒక సుగుణాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆతిథ్యం ఇచ్చే మంచి మనసున్నటువంటి షునేమి వనిత. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఎలీషా ప్రవక్త ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె అతనికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేది. మరి ప్రవక్తతో పాటు మరి ఆయన వెనుకున్నటువంటి శిష్యులు కూడా మరి భోజనానికి ఆమె ఆహ్వానిస్తూ ఉండేది. ఎంత కష్టమైనా, ఎంత మంది అయినా ఆమె కష్టమని అనుకోకుండా మరి ఆ దైవ సేవకులకు, ఆ దైవ ప్రవక్తలకు ఏ టైంలో వచ్చినా మరి తృప్తిగా వారికి వండి భోజనమును వడ్డించేదని చెప్పి ఇక్కడ ఈ యొక్క వాక్యం 8వ వచనంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని బట్టి ఆమెకు ఎంతటి పరిచర్య చేసేటువంటి మనసు ఉందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానిని బట్టే ఆమె దేవుని చేత దీవించబడింది. మరి మన దేవాలయమునకు లేదా మన గ్రామమునకు మరి దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు వస్తూ ఉన్నప్పుడు మన ఆతిథ్యం ఎలా ఉంది? కనీసం
మనం మంచినీళ్ళైనా ఇస్తూ ఉన్నామా? లేదా సమయాన్ని బట్టి మరి ఒక ఆహార పదార్థాలను వారికి ఇస్తూ ఉన్నామా? లేదా మరి మధ్యాహ్న సమయమైనప్పుడు మరి భోజనము పెట్టి వారిని పంపిస్తూ ఉన్నామా? అసలు దైవ సేవకులుగా గుర్తించబడినటువంటి వ్యక్తికి మనమేమన్నా ఆతిథ్యం ఇస్తూ ఉన్నామా? ఆతిథ్యం కొరకు మనము వారిని ఆహ్వానిస్తున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకపరుచుకోవాలని ఈ యొక్క షునేమి స్త్రీ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము ఈ యొక్క వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, ఆతిథ్యం ఇవ్వట మీరు మరువకండి. ఎందుకనంటే ఆతిథ్యం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అది అందరికీ సాధ్యపడదు. డబ్బు ఉండొచ్చు, అన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు వారికి ఉండకపోవచ్చు. కానీ ఆతిథ్యం ఇవ్వటం అనేది ఆస్తి అంతస్తులకు సంబంధించినటువంటి విషయం కాదు, ఇది మనసునకు సంబంధించినటువంటి విషయము. అందుకనే అబ్రహాము శారాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు తెలియకనే మరి ఆతిథ్యం ఇచ్చినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ మరి దేవదూతలు వారింటికి మరి 3 దేవదూతలు వారింటికి వచ్చినప్పుడు వారు తెలియకనే వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆతిథ్యము ద్వారా వారు పొందినటువంటి గొప్ప మేలు ఏమిటంటే, ఇదిగో మరి శారాకు మరి సంతానం లేకపోవటం వలన వారు దీవించి ఆశీర్వదించి మరలా వచ్చే సంవత్సరానికి 12 బిడ్డను కనిదం అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. కాబట్టి ఆతిథ్యం అనేది ఒక గొప్ప దైవ వరం. అది అందరికీ కూడా సాధ్యపడదనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ షునేము నగరంలో ఉన్నటువంటి ఈ స్త్రీ మరి మంచి మనసు కలిగి ఆతిథ్యం ఇచ్చేటువంటి అతిథి సత్కార విషయంలో ఆమె మరి మంచి మనసు గలదని ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇక 2వ సుగుణాన్ని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే గ్రంథములు అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయము 9వ వచనం. ఆమె తన భర్తతో, ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు, ఇతడు దైవభక్తుడు అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆమె తన భర్తతో ఏం చేస్తుంది? ఆమె దైవభక్తుడిని గుర్తించి తన భర్తకి ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది. అంటే జ్ఞానము కలిగినటువంటి షునేమి వనిత, షునేము స్త్రీ లేదా షునేమి పట్టణములో ఉన్నటువంటి స్త్రీ, జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే మరి ఆమె ఒక జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్నంతా కూడా చక్కదిద్దుకుంటుంది స్త్రీ. కనుకనే ఆమె దైవజనుని గురించి తన భర్తతో ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం వాక్యంలో వింటూ ఉన్నాం. ఈ భర్తతో సంప్రదించి ఆమె ఒక ఆలోచన చెప్తా ఉంది. ఇక్కడ ఆ ఆలోచనని మరి తన భర్త అంగీకరించడం కూడా ఇక్కడ జరిగింది. అంతే కదా, మరి ఈ యొక్క వైవాహిక జీవితంలో మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం, అంటే ఒకరి ఎడల ఒకరు పరస్పర సహకారంతో వారి ఆలోచనలు కూడా ఒకరినొకరు పంచుకోవటం వలన మరి మంచి జరుగుతూ ఉంది. ఎందుకనంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఏ పనిని కూడా మనం చేయలేం. కానీ దైవభక్తి కలిగినటువంటి యొక్క స్త్రీ తన భర్త దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఏంటంటే తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను,
ఆచరణలో పెట్టే ముందు మరి తన భర్తతో సంప్రదిస్తూ ఉంది. ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు అంటే ఇతడు దైవభక్తుడు అని మరి తన యొక్క భర్తకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే ఈ స్త్రీ తన కుటుంబాన్ని మరి చక్కగా భార్య భర్తలను ఒకరి ఎడల ఒకరు మరి సమన్వయం చేసుకుని ఒక ఆలోచన, మంచి ఆలోచన చేయటం అనేది మరి జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి మాత్రమే సాధ్యపడుతూ ఉంది. అందుకనే వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఏంటంటే సామెతల గ్రంథంలో ఒక వాక్యం మనకు 11 అధ్యాయము 16వ వచనంలో, అలాగే 14వ అధ్యాయము 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. కాబట్టి ఈ స్త్రీ భర్తతో విభేదము లేకుండా తను గుర్తించినటువంటి ఆ దైవ భక్తుని గురించి మరి తన యొక్క భర్తతో ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకునే విధముగా, ప్రేమను పంచుకునే విధముగా ఆమె మాట్లాడుతూ ఉంది. కాబట్టి భర్త ఆ యొక్క భార్యకు సహకరించే విధముగా ఈ వాక్యం మనకి జ్ఞాపకపరుస్తూ ఉంది. కాబట్టి ఆ ఇరువురు కూడా మరి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆమె జ్ఞానవంతురాలు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి సుగుణాలు కలిగినటువంటి ఈ స్త్రీని దేవుడు మరి ఇక్కడ వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటే ఒక ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చినటువంటి జ్ఞానవంతురాలు అని దేవుడు మరి ఆమెని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము మరి 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో విశ్రమించును అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 10వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందులోంచి ఆమెకున్నటువంటి సుగుణము ఏమిటి అంటే మరి ప్రవక్త అవసరతలను గుర్తించినటువంటి ఈ యొక్క షునేమి వనిత. అంటే ప్రవక్త తనకి ఏం కావాలని చెప్పకముందే ఆ ప్రవక్తకి ఏమి అవసరమో అనేది ముందుగానే మరి ఆమె గ్రహించినటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా వాక్యం మనకు చెప్తా ఉంది. కాబట్టి ఎలీషా ప్రవక్త మరి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె చేసినటువంటి ఉపకారం అనేది మరువలేనిదిగా ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఆ ప్రవక్త కొరకు ఆమె ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంది, ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటా నిర్ణయం? ఒక గదిని కట్టించి, మేడ మీద ఒక చిన్న గదిని కట్టించింది. ఆ గదిలో మరి పడక, బల్ల, పడక అంటే మంచం, అలాగే బల్ల, అలాగే కుర్చీ, అలాగే దీపము ఆ గదిలో అమర్చింది. మరి దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే మరి ప్రవక్త తన ప్రయాణాలలో మరి ఆ నగరానికి వచ్చినప్పుడల్లా, షునేము నగరమునకు వచ్చినప్పుడల్లా మరి ఆయన ఈ గదిలో మరి కొంత సమయాన్ని కేటాయించి గదిలో ఉండేవాడు. అయితే ఈ గదిలో ఉన్నటువంటి ప్రవక్తకి ఏమి అవసరమై ఉంటుందని ముందుగానే గ్రహించి ఆమె చేసినటువంటి పనిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. పడక దేనికి సాదృశ్యము? విశ్రాంతికి సాదృశ్యం. అంటే ఈ ప్రవక్త అనేక ప్రాంతాల్లో ప్రవచించి వచ్చి అలసిపోయి ఉంటాడు కాబట్టి ఆ ప్రవక్త కొంత విశ్రాంతి తీసుకోవాలనేటువంటి మంచి జ్ఞానముతో ఆ యొక్క పడకను ఏర్పాటు చేసింది. తర్వాత చూస్తే బల్ల దేనికి సాదృశ్యముగా ఉంది? ప్రార్థన, లేదా మరి బైబిల్ చదువుకోవటానికి, పట్టణాలు చదువుకోవటానికి సాదృశ్యముగా
ఉంది. మూడవది చూసినట్లయితే కుర్చీ. కుర్చీ దేనికి గుర్తు? కూర్చోవటానికి. మనందరికీ కూడా తెలుసు, కూర్చోవటానికి అది సాదృశ్యంగా ఉంది. దీపం అనగా వెలుగునకు సాదృశ్యము. కాబట్టి ఈ యొక్క అవసరతలు, ఈ ప్రాథమిక అవసరతలు దైవభక్తునికి మరి అవసరమని ఆ స్త్రీ గ్రహించి ఆ యొక్క గదిలో అన్నీ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ సమయంలో షూనేము స్త్రీని బట్టి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు ఉన్నటువంటి దైవ సేవకులకు, మన గృహానికి ఇచ్చేసినటువంటి దైవ సేవకులు, లేదా మన సంఘమునకు వచ్చేటువంటి దైవ సేవకులకు వారి అవసరతలను మనం గుర్తించి వారికి కావలసిన పరిచర్యను మనం చేస్తూ ఉన్నామా? ఆ దైవ సేవనికి ఏది అవసరమో అనేది మనము గుర్తిస్తూ ఉన్నామా? ఒకవేళ మనం గుర్తించి ఆయన అవసరతలను తీర్చలేనటువంటి వారిగా ఉన్నట్లయితే, మరి ఈ షూనేమి స్త్రీ ద్వారా దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు. ఇదిగో, ఇతను ఒక ప్రవక్తని గుర్తించి, ఒక మంచి బోధకుడు, దైవభక్తుడని గుర్తించి తనకి అవసరతలను తీర్చినటువంటి స్త్రీగా ఈమెను ఈరోజు మరి యొక్క వాక్యం అనేది ఆమెను మరి సంపన్నురాలుగా, గనురాలుగా కీర్తిస్తూ ఉంది. అలాంటి ఘనత మరి నీవు నేను కూడా పొందాలని ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకపరుచుకుందాం. ప్రవక్త మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదుము అని గెహాజీని అడిగాను. అతడు ఈమెకు సంతానము లేదు, భర్త కూడా ముసలివాడయ్యను అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఆమెకు సంతానము లేదు, ఒక కొరత. ప్రవక్త వారి ఇంటికి వస్తున్నాడు కదా, ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా. మరి ఇట్లా విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో ఆ యొక్క దైవభక్తుడు లేదా ప్రవక్తకొచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఈ షూనేము పట్టణం, ఇంత మహాపట్టణంలో ఈ స్త్రీ మన కోసము మన అవసరతలను తీరుస్తూ ఉంది, మనకి చక్కగా పరిచర్య చేస్తూ ఉంది, మనకి భోజనము ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి మనము కూడా తనకి ఏదో ఒక సహాయం చేయాలి అని ఒక ఆలోచన మరి ఆ యొక్క ప్రవక్తకు వచ్చినట్లు 14వ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంత పరిచర్య చేస్తూ ఉంది కదా, మరి మనము కూడా ఏమకేమన్నా సహాయం చేయాలని ఆ ప్రవక్త తన గెహాజీని, ఆ ఎలీషా ప్రవక్త గెహాజీని పిలిచి ఆమెకేమైనా సహాయం అవసరమా అని మరి తన శిష్యుణ్ణి అడగగా గెహాజీ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎలీషాతో పాటు మరి ఇక్కడ శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దీనిని బట్టి మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో చక్కని మాటలు మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. గెహాజీకి బిడ్డలు లేరు, వాక్యం చెబుతా ఉంది. కానీ ఆ సంపన్నురాలైనటువంటి ఆ స్త్రీ, ఇతడు దైవభక్తుడని తెలిసి కూడా ఏమీ కోరలేదు, ఏమీ ఆశించలేదు. మరి గెహాజీ మాటలు విన్న ప్రవక్త ఆమెను పిలిచి, వచ్చే సంవత్సరానికి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. అతడు చెప్పినట్లే కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను చూసుకుని ఎంతో మురిసిపోయిందని చెప్పేసి ఈ యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఈమెకున్నటువంటి సుగుణం ఏమిటి అంటే, అత్యాశకు పోయినటువంటి సంపన్నురాలు లేదా అత్యాశకు పోయినటువంటి షూనేమి వనిత. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఆశపడటంలో తప్పు లేదు, కానీ అత్యాశ పడుతూ ఉన్నావా? ఈ షూనేమి స్త్రీ ద్వారా ఇదిగో మరి ఒక దైవభక్తుడు కానీ ఒక సేవకుడు మనకు కనిపించినప్పుడు వెంటనే మనకి ఒక ఆలోచన వస్తుంది,
ఇదిగో నేను ప్రార్థన చేయించుకుంటాను, నాకు ఈ వరం కావాలి, ఆ వరం కావాలి, ఈ వరం కావాలి, ఆ వరం కావాలని వెంటనే మనం అడిగేస్తూ ఉంటాం. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా నాకు అదివ్వు, ఇదివ్వు, అదివ్వు అని చెప్పి ప్రభువుని మనము అడుగుతూ ఉంటాం. కానీ ఈ యొక్క స్త్రీ ఏం చెప్తుందో చూడండి. ఒక దైవభక్తునికి ఆతిథ్యమిచ్చి ఒక చిన్న గదిని కట్టి, ఆ గదిలో ఎప్పుడు కూడా ఆ షునేము నగరానికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క పడక గదిలో విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ యొక్క దైవభక్తుని తన చెంతే ఉన్నప్పటికీ కూడా ఆమె ఏ విషయాల్లో కూడా ఆమె మరి ఆశపడలేదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక దైవభక్తునికి నేను ఆశ్రయం ఇచ్చినటువంటి సంతోషం, ఒక దైవభక్తునికి నేను భోజనం పెట్టాను, నేను ఆతిథ్యం ఇచ్చాను అనేటువంటి ఒక సంతోషము, ఆనందమే తప్ప ఇదిగో నాకు ఇది కావాలి, దైవభక్తుడు వచ్చాడు కాబట్టి దైవభక్తుని ద్వారా ఈ సహాయం మనం పొందుదాము అనేటువంటి ఆశ తనలో ఎక్కడా కూడా కనిపించలేదు. అందుకనే ఈమె అత్యాశకు పోనటువంటి షునేము పట్టణం యొక్క సంపన్నురాలని యొక్క మంచి సుగుణాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము మరి 15వ వచనంలో చూసినట్లయితే ప్రవక్త ఆమెను నా ఎదుటకు పిలువమని చెప్పాను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త రానున్న ఏడు ఇదే సమయానికి నీ కవిట బిడ్డడు ఉండును అని పలికెను. ఆమె అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఆ పిమ్మట ఆమె గర్భవతి అయి సరిగా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కుమారుని కనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఒక ఆతిథ్యం ద్వారా, ఒక దైవ సేవకుని గుర్తించుట ద్వారా, ఒక దైవ సేవకుని తన గృహానికి ఆహ్వానించుట ద్వారా, లేదా దైవ సేవకుని యొక్క అవసరతలు తీర్చుట ద్వారా మరి దేవుడు అద్భుతముగా తన యొక్క కొరతలన్నీ కూడా తీర్చివేశాడని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి షునేమి యొక్క వనిత ద్వారా మనము నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒక దైవ సేవకుని మనము గుర్తించి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని, దాని ద్వారా నీవు, నీ కుటుంబము, నీ గృహము మరి అంతా కూడా ఆశీర్వదించబడతారని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే చూసినట్లయితే 2వ రాజు గ్రంథము 4వ అధ్యాయంలోనే 20వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సేవకుడు బాలుని తల్లి వద్దకు కొనిపోయాను, ఆమె బిడ్డను మధ్యాహ్నం వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనెను, ఆ తరువాత అతడు చనిపోయాను. తల్లి ఆ బాలుని ఎలీషా గదిలోనికి మోసుకుని పోయి దైవభక్తుని పడక మీద పరుండబెట్టి గది తలుపులు మూసివేశాను. అంతటా ఆమె భర్తని పిలిచి, నాకొక సేవకుడును గాడిదయును కావలేను, నేను శీఘ్రమే దైవభక్తుని వద్దకు వెళ్ళి వచ్చేదనని చెప్పాను. భర్త ఆమెతో, నీవు నేడు ప్రవక్త యొద్దకు పోనేలా, ఈనాడు విశ్రాంతి దినము కాదు, అమావాస్య కాదు గదా అనెను. ఆమె కాకున్నను పర్వాలేదు అని మాట్లాడుతుంది. అంతటా ఇల్లాలు గాడిదపై జీను వేయించెను. సేవకునితో, గాడిదను త్వరగా నడిపింపుము, నేను చెప్పనిదే ఆపవలదు అని చెప్పాను. ఆ రీతిగా ఆమె పయనమై వచ్చి కర్మెల్ కొండ పైనున్న ఎలీషా తావును చేరుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే, వాక్యంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో సేవకుడు బాలుని తల్లి వద్దకు కొనిపోయెను, ఆ బిడ్డ మధ్యాహ్నము వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనెను, అతడు చనిపోయాను. ఇక్కడ మరి ఎలీషా ప్రవక్త ప్రవచించిన విధముగా మరి మరుసటి సంవత్సరానికి ఒక బిడ్డను కన్నది. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ జన్మించినటువంటి పిల్లవాడు పెద్దవాడై తండ్రితో మరి పొలానికి వెళ్ళగా అక్కడ వ్యాధి సోకి తల్లి ఒడిలోనే బిడ్డ చనిపోయినట్లు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే చనిపోయినటువంటి కుమారుని చూచి ఆమె కుంగిపోల, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసముంచి దైవజనుని దగ్గరికి వెళదామనేటువంటి ఒక
మంచి ఆలోచన అనేది ఆమెకి వచ్చింది. తన కుమారుని భర్తకు చెప్పింది. భర్తకు చెప్పి నాకొక మరి గాడిదను ఏర్పాటు చెయ్యి, ఒక సేవకుని ఏర్పాటు చెయ్యి అని చెప్పి మాట్లాడుతున్నట్టు మనం ఇక్కడ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆమె నాకొచ్చినటువంటి యొక్క ఆపదను బట్టి, నాకొచ్చినటువంటి యొక్క ప్రమాదమును బట్టి నేను ఎక్కడికెళ్ళాలి? దైవజనుని దగ్గరికి వెళ్ళాలి. నాకొక దైవజనుడు ఉన్నాడు. నాకొక సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే ఇదిగో నాకు బిడ్డ బ్రతుకుతాడు అనేటువంటి ఆత్మవిశ్వాసము కలిగినటువంటి షునేమి వనిత. షునేము పట్టణం యొక్క స్త్రీ చూసారు, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు ఆమె. అందుకని ఇక్కడ వాక్యం చెబుతుంది, మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. 7 సార్లు ఆ బిడ్డ మరి 7 సార్లు తుమ్మి కండ్లు తెరిచి చనిపోయి తిరిగి మరలా బ్రతికినని ఇక క్రింది వాక్యాల్లో చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాలను బట్టి మనము చూసినట్లయితే మరి అనేక విషయాలు ఇంకా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి తన ఇంటిలో ఉన్నటువంటి తన ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవక్త ఎడల ఆమె చూపినటువంటి విశ్వాసము ఆమె జీవితంలో గొప్ప విజయాన్ని చేకూర్చిందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తామంటే మరొక చిన్న కష్టం రాగానే మన విశ్వాసాన్ని కోల్పోతాం, దైవజనుల్ని దూషిస్తాం, లేదా దైవజనుల్ని దూరం చేసుకుంటాం, లేదా దైవజనుల్ని ఆహ్వానించకుండా ఆయన ఎవరో మనకు తెలియనట్లుగా మనము యథాలాపముగా జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ షునేమి స్త్రీ మనకు చెప్తా ఉంది. ఎందుకనంటే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తోమా గారితో ప్రభు అంటాడు, ఏమంటాడు? చూసి నమ్మినటువంటి వారి కన్నా చూడక నమ్మినటువంటి వారు ధన్యులు అంటే. అట్లాగే మరి యోహాను శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే ఒక మాట అక్కడ మనకు రాయబడి ఉంది, అవిశ్వాసివి కాక విశ్వాసివై నువ్వు జీవించమంటున్నాడు. కాబట్టి షునేమి స్త్రీ తన బిడ్డ చనిపోయినప్పటికీ కూడా ఆమె కృంగిపోలేదు. ధైర్యముతో మరి వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకుంది? దైవ సేవకుని వద్దకు, దైవజనుని వద్దకు బిడ్డను తీసుకెళ్ళి బ్రతికించమని ఆయనను వేడుకుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ సేవకుడు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు, ఆ బిడ్డను బ్రతికించాడని ఇక్కడ లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క స్త్రీ షునేమి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆమెకున్న లక్షణాలు ఏంటి? ఒకటి, ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనస్సు ఉన్నటువంటి స్త్రీ. అలాగే రెండవది చూసినట్లయితే ఆమె మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా చూసినట్లయితే ప్రవక్త యొక్క అవసరతలను గుర్తించినటువంటి షునేమి స్త్రీ. అలాగే అత్యాశకు పోనటువంటి, ఆశపడినటువంటి షునేమి పట్టణం యొక్క స్త్రీ. ఐదవది చూసినట్లయితే ఆత్మవిశ్వాసము కలిగినటువంటి షునేమిరాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నమ్మిన ఎడల, నీవు దేవునిని నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను నువ్వు చూస్తావని చెప్పేసి ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తా. భయపడవద్దు, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. దేవుడు పంపించినటువంటి ప్రవక్తల ఎడల మరి నువ్వు నమ్మిక ఉంచమని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలా మరి నమ్మి విశ్వసించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ప్రవక్త ప్రార్థన చేసి బిడ్డకు ప్రాణం పోసాడని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యొక్క మరి రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని వాక్యాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినములలో క్రీస్తు ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా షునేమిరాలు వలె, ఆ షునేమి పట్టణం యొక్క స్త్రీలాగా ఆతిథ్యం ఇచ్చేటువంటి హృదయము మరి జ్ఞానము కలిగి ప్రవర్తించటము, సేవకులను ఆదరించటము, వారికి కావలసినటువంటి అవసరతలను సదుపాయాలను గుర్తెరిగి
పరిచర్యలో మరి చురుకైనటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క స్త్రీని మన జీవితంలో ప్రతిరోజు కూడా జ్ఞాపకపరుచుకుంటూ దైవ సేవకుల ఎలడ మనము మరి చక్కని పరిచర్య చేసేటువంటి వారిగా జీవించాలని, అప్పుడు ఆ యొక్క పరిచర్య ద్వారా, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని మన ప్రవర్తన మార్చుకోవాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి దేవుడి చిన్న వాక్యమును దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.